దేవునామానికి మహిమ కలుగును గాక. ఆరాధనకై మనం చేరవచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా 100వ కీర్తన చదువుకుందాం. నూరవ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రియమైన వాళ్ళరా, ప్రభు దినాన ఆయన యొక్క ఆజ్ఞ మేరకు రొట్టె విరచడానికి కూడి వచ్చి రొట్టె విరుస్తూ ఉండగా, పాత్రలో పాలు పంపులు పంచుకుంటూ ఉండగా ఆయన యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన్ను మహిమపరచడానికి, ఆయన్ను ఘనపరచడానికి మనం చేరి వచ్చి ఉన్నాం. మనం చదువుకున్నటువంటి కీర్తన పైన స్తుత్యర్పణ కీర్తన అని ఉంటుంది. అంటే స్తుతి అర్పించేటటువంటి కీర్తన. ఆనాడు ఈ కీర్తన రాసినటువంటి కీర్తనాకారునికి మనకున్నటువంటి అనుభవాలు లేవు, వారికి ఉన్న అనుభవాలు వేరే. కానీ వారు ఎంతగా దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి దేవుణ్ణి స్తుతించడానికి ఎలాంటి మనసు కలిగి ఉన్నారో ఈ కీర్తన చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు మనము పొందవలసినటువంటి బాధ, మనం పొందవలసిన శిక్ష ఆయన అనుభవించి మన కొరకు అమూల్యమైనటువంటి రక్తమును కార్చి మన కొరకు ప్రాణమునే పెట్టాడు. అయితే ఇలాంటి అనుభవం కలిగిన మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి ఆరాధన మనం చేయలేకపోతూ ఉన్నాం, ఇలాగ ఆయన్ను గణపరచలేకపోతూ ఉన్నాం. కానీ ఆనాడు వారికి ఈ అనుభవాలు లేవు. అయినా కూడా ఎంతగా దేవుని పట్ల వారు భయము భక్తి కలిగి ఆయన్ను ఎంతగా స్తుతించారో చేసిన కొన్ని మేలులను బట్టి. ఇంకా చెప్పాలంటే శరీర సంబంధమైనటువంటి మేలులు మాత్రమే వారు అనుభవించారు. పర సంబంధమైన మేలులు విశ్వాసము ద్వారా రుచి చూడగలిగారే తప్ప ఏది నేరుగా వారు అనుభవించినటువంటి పరిస్థితులు లేవు. కానీ వారు ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంటే, యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించుడి. యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలి అని అంటా ఉన్నాడు. ఎందుకు అంటే, ఎందుకు ఆ యొక్క ఉత్సాహధ్వని చేయమంటా ఉన్నాడు? ఎందుకు సంతోషముతో ఆయన్ను సేవించాలి? సేవించడం అంటే ఆయన ఆరాధించడమే. ఎందుకు ఆయన్ను ఆరాధించాలి అంటా ఉన్నాడంటే, ఇతర 95వ కీర్తన అనుకుంటాను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయడము అన్నారు. ఒకరినొకరు పురికొల్పుకొని వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. ఉత్సాహధ్వని, సంతోషముతో ఉత్సాహముతో గొప్ప శబ్దము చేస్తూ వచ్చాడు ఒక వ్యక్తి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అంటే ఆయన మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకోండి అనగానే వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. అంటే శరీర స్వస్థత పొందినటువంటి ఒక కుష్ఠరోగి దేవుడు చేసిన మేలులను బట్టి గొప్ప శబ్దంతో ఆయన సన్నిధానానికి వచ్చాడు. అంటే ఉత్సాహధ్వని. ఎందుకు ఆ సంతోషం అంటే, కొంతకాలంగా ఒక కుష్ఠరోగిగా, భయంకరమైన రోగం అది, ఊరి బయట ఉన్నటువంటి వాడు, తల్లిదండ్రులకు అందరికీ దూరంగా ఉన్నటువంటి వాడు. ఆ శరీరం ప్రతి దినం ఆయన్ను బాధ పెడతా ఉంది, కంపు కొడతా ఉంది, సహించలేనటువంటి పరిస్థితి. ఆ స్థితి నుంచి దేవుడు తప్పించినందుకే ఆయన గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మరి మనం అందుకే తర్వాత ఏమన్నాడంటే, సంతోషము ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అన్నాడు. ఎందుకు ఉత్సాహ గానం అంటే, 95వ కీర్తనలోని కింద ఇంకో మాట ఉంది, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము
చేయడం. ఎందుకు ఉత్సాహగానం చేస్తూ ఆయన సన్నిధికి రావాలి అని అంటే మన రక్షణ దుర్గమును బట్టి. ఎవరు మన రక్షణ దుర్గము అంటే బండ. అది ఇంగ్లీష్లో మరి రాక్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అని ఉంటుంది. బండ ఎవరు? బండ క్రీస్తే. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆ బండ క్రీస్తే అని. ఎందుకు మనం ఉత్సాహ గానము చేస్తూ రావాలి అంటే మన రక్షణ దుర్గం అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును బట్టి మనం ఉత్సాహగానం చేయాలి. ఎందుకు ఆయన బట్టి ఉత్సాహగానం చేయాలి? ఎందుకు చేయాలి ఆయన్ని బట్టి అంటే, నువ్వు నేను దేవుని యొక్క ఉగ్రతకు పాత్రమై ఉన్నటువంటి వారం, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారం. అది తప్పించుకోవాలంటే మనం పరిశుద్ధులం కావాలి. మనం పరిశుద్ధులం కావాలి అంటే రక్తం చిందించబడాలి. అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. అప్పుడే మన పాపాలకు క్షమాపణ. అయితే ఈ గొర్రెల వంటి మేకల వంటి రక్తము మన పాపాలను కడిగివేయదు కనుక, పరిశుద్ధమైన రక్తము ఎవరిది లేదు కనుక దేవుడు తానే మన కొరకు దిగి రావాల్సి వచ్చింది. ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చాడు. రక్షించేవాడుగా ఈ లోకంలో, ఒక నరునిగా ఈ లోకంలో జన్మించాడు. రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించి మన కొరకే జన్మించాడు. ఆయన ఎటువంటి జన్మ అంటే, ఆయన పుట్టినప్పుడు ఆయనకు స్థలం లేదు. ఆయనను పరుండబెట్టడానికి స్థలం లేదు. పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టారు. పశువుల తొట్టి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంత శుభ్రమైనది ఏం కాదు అది అందులో ఎలాంటి నీరు పోస్తారో అవి ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ అటువంటి స్థలంలో ఆయన పరుండబెట్టబడ్డాడు. ఎందుకు అంతగా తగ్గించుకోవాల్సి వచ్చిందంటే నీ కోసం, నా కోసమే. ఈనాడు నువ్వు నేను కొంచెం కూడా తగ్గించుకోలేకపోతా ఉన్నాను. ఆయన కోసం ఎక్కడ తగ్గించుకోవడం లేదు. కానీ ఆయన మన కోసం తగ్గించుకొని వచ్చాడు. సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. ఆయన మహా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు. అత్యున్నతమైన స్థానం, ఇంకంతకంటే ఉన్నతమైనటువంటి స్థానం లేదు. అక్కడ ఉన్నటువంటి వాడు ఎల్లప్పుడూ మహాదూతల చేత ప్రతిగానములు చేయబడుతున్నటువంటి వాడు. ఆయనకేం కుదవలేదు అక్కడ. కానీ అక్కడి నుంచి మానవులను తన స్వరూపంలో చేసుకున్న మానవుని చూచినప్పుడు ఆయనకు దిగి రావాలనిపించింది. అది ఎంతమాత్రం లెక్కపెట్టలేదు. అదే అంటాడు ఫిలిప్పీ పత్రికలో, అది ఎంతమాత్రం ఉన్నతమైనదిగా ఎంచుకోనలేదు. ఆయన ఎంచుకొని ఉంటే ఈరోజు మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. మన కోసం దిగి వచ్చాడు ఆయన. అందుకే మన రక్షణ దుర్గం. ఆయన దిగి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు సిలువలో. ఆ అమూల్యమైనటువంటి పరిశుద్ధమైన రక్తం ఏదైతే చిందించబడాలో, ఏ రక్తము చేతైతే మనకు శుద్ధి కలుగుతుందో, ఆ శుద్ధి కలగడం ద్వారా మనం పరలోక రాజ్యానికి చేరుకుంటామో, ఆ రక్తాన్ని ఆయనే సిలువలో కార్చాడు. మనకు రక్షణ సిద్ధం చేశాడు. గొప్ప రక్షణ మనకిచ్చాడు. ఆ రక్షణ దుర్గం ఆయనే. కాబట్టి ఆ రక్షణ దుర్గమును బట్టి మనం ఏం చేయాలి? ఉత్సాహగానం చేయాలి. సంతోషగానం ఉందా? సంతోషగానం ఉందా? వస్తా ఉన్నాం ఆరాధించడానికి. దుఃఖంతో వచ్చే పరిస్థితి కాదు ఇది. మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి, మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి సంతోషముతో ఆయన సన్నిధికి రావాలి. పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి రావాలి. అలాంటి కుష్ఠరోగి చేసింది అదే. ఎక్కడున్నాడో తెలియదు యేసు ప్రభు. మధ్యలో ఉన్నారు వీళ్ళు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు. ఎంత పరిగెత్తుకొని వచ్చాడో, ఎంత ఉత్సాహంగా వచ్చాడో తెలియదు. ఎందుకంటే అది ఆయన అనుభవం. నీకు నాకు అలాంటి అనుభవాలు లేవు. ఎక్కడి నుంచి వస్తాం మనం పరిగెత్తుకొని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పట్ల చూపిన ప్రేమ మనకు అర్థమైతే మనం వస్తాం. మనకు అర్థం కాలేదు నేటి వరకు కూడా. అందుకే ఆయన సన్నిధిని మనం ప్రేమించలేకపోతా ఉన్నాం. ఆరాధించడానికి మనకు మనసు లేదు. ఎంత దుఃఖపడతాడో ఆయన తెలియదు. కానీ ఆనాడు పాత నిబంధన కాలంలోనే వారంటా ఉన్నారు, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడిని తెలుసుకున్నది అని అంటూ ఏమంటా ఉన్నాడు? ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మీపు గొర్రెలము. మనకు చెందిన వారం కాదు, మనం సృజించిన వాడు ఆయనే. మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం. ఇంకా మందేముంది? మనం చెందిన వారం కాదు, మనం ఆయన సొత్తు అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కారు.
మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏం విలువ పెట్టాడు ఆయన? తన ప్రాణమే ఇచ్చాడు. ఇంకంతకంటే విలువైంది ఏం లేదు. ఆయన మన పట్ల చూపిన ప్రేమ అదే. మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణాన్ని లెక్క చేయలేదు ఆయన. ఆ ప్రాణాన్ని పెట్టడం కూడా ఏదో సులువుగా ఈనాడు ప్రాణాలు పోయినట్టుగా హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు, ఏ బాధ లేకుండా. అలాగా ప్రాణం పెట్టలేదు ఆయన. ఆయన అమూల్యమైన రక్తం చిందిస్తేనే మన పాపాలకు ప్రాయశ్చిత్తం కనుక ఆ రక్తం చిందించబడాలంటే ఆయన శరీరం అంతా గాయపరచబడాలి. అందుకే చూడండి, తీతుకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన అర్పించుకున్నాడు. ఎక్కడ అర్పించుకున్నాడు? శిలువకు అప్పగించుకున్నాడు. ఆ శిలువ మరణం అనేది ఎంత భయంకరమైందో మనం ఎరిగినటువంటి సంగతే. ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం విని 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 అది మనకు ఏమీ అర్థం కావడం లేదు. చాలా సులువుగా తీసుకుంటా ఉన్నాం. మన స్థానంలో నిలబడ్డాడు ఆయన. పాపం చేసింది నువ్వు నేను. ఎలాంటి పాపాలు చేసామో మనకు తెలుసు, ఎంత దుర్మార్గులమో మనకు తెలుసు. కానీ ఏ పాపము లేనివాడు ఆయన, నిర్దోషి నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఆయనలో పాపం ఉన్నది అని ఎవరు రుజువు చేయలేదు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అనింది. అటువంటి వాడు మన స్థానంలో నిలబడ్డాడు. ఆయన శరీరం అంతా గాయపరచబడింది, తను తాను అప్పగించుకున్నాడు. శరీరం అంతా గాయపరచబడితేనే రక్తం చిందించబడుతుంది. ఆ రక్తాన్ని కార్చాడు ఆయన మన కోసం. ప్రేమైన వల్లరా, ఎంత భయంకరమైనటువంటి మరణానికి ఆయన అప్పగించుకున్నాడు. మరి ఆయన ఎలాగ మనం స్తుతిస్తాం? మనం ఆయన వారం, ఆయన సొత్తు, మనకు చెందిన వాళ్ళం కాదు. మనం ఆయన మేపే గొర్రెలం. మేపుతా ఉన్నాడు. ఊరికే ప్రజలు మాత్రమే కాదు, మనల్ని మేపుతా ఉన్నాడు. చెప్పాలంటే మనం శరీర సంబంధంగానే ఆలోచన చేస్తాం, కానీ శరీర రీతిగా ఏం తక్కువ చేయడం లేదు. ఆత్మీయంగా కూడా దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి మనల్ని మేపుతా ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయనకు చెందిన వారం. మనం ఆయన మేపు గొర్రెలము అన్నాడు. ఎందుకు? ఈ గొర్రెలు తప్పిపోయేటటువంటి గొర్రెలు కాబట్టి మనం ఎప్పుడు తప్పిపోతాం? మనకు మేత లేకపోతే తప్పిపోతాం. కాబట్టి మేపుతానే ఉన్నాడు ఆయన. ఎక్కడ తప్పిపోతామో అని మనల్ని మోసుకుంటూ, మనల్ని ఎత్తుకొని నడుపుకుంటూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నేటికి ఆయన చూపుతున్న ప్రేమ అపారమైంది. ప్రాణం పెట్టి వదిలిపెట్టలేదు ఆయన. ఈ రోజు వరకు నువ్వు నేను ఇలా ఉన్నామంటే ఆయన కృప. ఎంతగా మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. అనుదిన అవసరాలు తీరుస్తూ ఉన్నాడు. అనుదినము ఆయన కృపచేత మనం నింపుతూ ఉన్నాడు. ఎక్కడే కానీ మనం వదిలిపెట్టడం లేదు ఆయన. ఎన్నోసార్లు మనం వదిలిపెట్టిన పరిస్థితులు ఉన్నాయి, కానీ ఆయన మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయన మేపే గొర్రెలము, ఆయన ప్రజలము. తర్వాత అంటాడు కదా, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన సన్నిధికి రండి. ఎందుకు చెల్లించాలి ఇప్పుడు కృతజ్ఞతార్పణలు? ఆయన చేసినటువంటి మేళ్ళు ఉన్నాయి. మరి వారు ఎందుకు చెల్లిస్తూ ఉన్నారు? ఆ కీర్తనాకారుడు ఎందుకు చెల్లిస్తూ ఉన్నాడు? ఆయన కోసం ప్రాణం పెట్టాడా? లేదు. చేసిన కొన్ని మేళ్ళను బట్టి. అందుకే 103వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన మేలులో, ఉపకారంలో దేన్ని మరవద్దు. ఆయన చేసిన ఉపకారాలకే ప్రాణాన్ని పురికొల్పుకొని దేన్ని మరవద్దు అని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు, సన్నతిస్తూ ఉన్నాడు. మరి మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన ప్రాణం పెట్టకపోతే, ఆయన రక్షించకపోతే ఈ దినం మనం నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారం, ఎల్లకాలం అక్కడ కాలవలసిన వారం. పరలోక రాజ్యం మంది కాదు, ఆ స్థానానికి వెళ్ళే యోగ్యత మనకు లేదు. కానీ ఆయన ప్రాణం పెట్టి, పోనీ ప్రాణం పెట్టి ఊరుకున్నాడా? సువార్త అందించాడు మనకు. మన దగ్గరికే వచ్చింది సువార్త. మన కోసం చేతులు చాపి పిలుచుకున్నాడు ఆయన. ప్రాణం పెట్టింది మాత్రమే కాక మన కొరకు ఎదురు చూసి, మనం తిరుగుబాటు చేస్తున్నా కూడా చేతులు చాపి ఎన్నోసార్లు మనల్ని పిలుచుకున్నాడు ఆయన. ప్రేమతో పిలుచుకున్నాడు. ఎప్పుడూ తోసిపుచ్చలేదు ఆయన. మనం తోసిపుచ్చినా, మనం వద్దు అనుకున్నా కానీ మన దగ్గరికే పంపించాడు వార్త ఆయన. అది ఆయన ప్రేమ. అంత ప్రేమ కలిగి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఈనాడు మనం ఎలాగ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం? కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి అన్నాడు. ఇక్కడ ప్రవేశించినాక కాదు,
గుమ్మంలో ప్రవేశించేటప్పుడే ఇవన్నీ ఉండాలి. ఉత్సాహ గానం ఉండాలి, ఉత్సాహ ధ్వని ఉండాలి. మనం ఆయన వారం అని తెలుసుకోవాలి. అంతేకాదు ఆయనే దేవుడు, ఆయనే నా రక్షకుడు అని తెలుసుకోవాలి. అప్పుడే హృదయం కృతజ్ఞతార్పణలతో నిండినప్పుడు ఆ కృతజ్ఞతార్పణలతో ఆయన సన్నిధానానికి రావాలి. ఆయన సన్నిధానానికి వచ్చేటప్పుడే అలాంటి హృదయంతో మనం రాగలిగితే దేవుడు మన గురించి సంతోషిస్తాడు. కింద అన్నాడు, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించండి. కీర్తనలు పాడుతున్న సంతోషంగా కీర్తనలు పాడుకుంటూ రావాలి. ఎప్పటి వచ్చినా మా కీర్తనలు పాడుకుంటా, ఎప్పుడో మనకి ఎప్పుడన్నా బాగా సంతోషమైతే కీర్తనలు పాడుతూ వస్తాం తప్ప ప్రతి ఆదివారం ప్రభువా నా కోసం ప్రాణం పెట్టావు కదా నాయన, నేను ఎక్కడో ఉండవలసిన వాడిని కదా ప్రభువా, నిత్య నరకాగ్నిలో కాలవలసిన వాడిని కదా నాయన, నా కోసం ప్రాణం పెట్టావు కదా ప్రభువా అని ఆయన మేలు తలుచుకొని పాడుకుంటూ స్తుతించుకుంటూ గంతులు వేస్తూ వచ్చినటువంటి అనుభవం మనకు ఎప్పుడైనా ఉందా? కష్టపడి వస్తూ ఉన్నాం, ఆదివారం వచ్చింది పోవాలా, కష్టంతో వస్తూ ఉన్నాం. ఎంతవరకు సంతోషంగా వస్తూ ఉన్నామో దేవునికే తెలుసు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి. ఆవరణాలు ఎక్కడున్నాయి? బయటే. ఆవరణలోనికి ప్రవేశించేటప్పుడే కీర్తనలు పాడుకుంటూ రావాలి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచు. ఈ అనుభవాలు కలిగి లోపలికి వస్తే ఆయన స్తుతిస్తాం, ఆయన ఘనపరుస్తాం, ఆయన గొప్ప చేస్తాం. మనకు ఈ అనుభవాలు ఏమీ లేకుండా నేరుగా లోపలికి వస్తే ఆయన స్తుతించలేం, ఆయన ఘనపరచలేం. అది అంత సామాన్యమైనది కాదు. ఊరికే మనకుగా మనం తెచ్చుకొని స్తుతులు చెల్లించాల్సిందే తప్ప అది లోపల నుంచి వచ్చేది కాదు. ఈ సిద్ధపాటు కలిగి ఈ యొక్క భావాలతో మనం అడుగుపెట్టగలిగితే, మన మనసంతా కూడా ఆయన వైపు కేంద్రీకరించగలిగితే, మనలో నుంచి వచ్చే ఆరాధనా భావం, ఆ కృతజ్ఞతార్పణలు అవి ఎంత అద్భుతంగా ఉంటాయో మనం రుచి చూస్తే తప్ప అర్థం కాదు. ఇంకా ఎన్ని చెప్పుకున్నా వ్యర్థమే. ప్రేమైన వల్ల ప్రాణం పెట్టిన ప్రభువుని ఎలాగ ఆరాధిస్తూ ఉన్నాం. ఆనాడు వారు ఎంత స్తుతించడానికి ఒక కీర్తన ఏర్పాటు చేసుకున్నారు. ఏమంటా ఉన్నారు? ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆయననే స్తుతించండి. ఆయన కోరుకునేది అదే. ఇంత చేసి నీ నుంచి నా నుంచి ఏమైనా కోరుకుంటున్నాడంటే ఏమి కోరుకోవడం లేదు. విరిగి నలిగినటువంటి హృదయాలతో మనం అర్పించే స్తుతులపైన ఆసీనుడు కావాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మనం అలాంటి హృదయంతో మనం స్తుతిస్తూ ఉంటే ఆయన ఘనపరచబడుతూ ఉన్నాడు, ఆయన ఆగ్రహిస్తూ ఉన్నాడు. అది ఎంత సంతోషం. ఆ స్థితి మనం ఆయనకి ఇవ్వగలిగితే, మనం అర్పిస్తూ ఉండగా, మనం స్తుతిస్తూ ఉండగా ఆయన ఆనందిస్తూ ఉంటే అది ఎంత భాగ్యం. అలాంటి హృదయాలతో రాగలుగుతూ ఉన్నామా? ఆ సిద్ధపాటుతో రాగలుగుతూ ఉన్నామా? మన ఆరాధనను ఆయన ఆగ్రహించగలడా? సంతోష ధ్వని, ఉత్సాహ ధ్వనితో వస్తూ ఉన్నామా? కీర్తనలు పాడుకుంటూ వస్తూ ఉన్నామా? ఉత్సాహ గానం చేస్తూ ఉన్నామా? మనం ఆయన వారం, మనం అర్థమైందా? మనకు ప్రాణం ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు నిన్ను నన్ను. ఎందుకు అంటే ఆయన స్తుతించాలని, ఆయన ఘనపరచాలని. అదే ఆయన కోరిక. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, యథార్థమైన యథార్థంగా ఆయన ఆరాధించాలి. ఇంతకంటే ఆయన ఏం కోరుకోలేదు. మన ఆరాధన కూడా మనం చేయలేకపోతే, అట్టి కృతజ్ఞతా భావం కూడా మనకు లేకపోతే ఆయన ఎంత బాధపడతాడు, ఎంత దుఃఖపడతాడు. ఎప్పుడు దుఃఖంతో రావద్దు ఆయన స్తుతించడానికి. కన్నీరు వస్తుంది. ఎందుకు వస్తుంది కన్నీరు? కృతజ్ఞతాభావంతోనే తప్ప దుఃఖంతో కాదు. ఆయన చేసిన మేలును తలుచుకున్నప్పుడు ప్రభువా ఇంత గొప్ప ప్రేమ నా పట్ల చూపించావా అని మనం కన్నీరు వస్తూ ఉంది తప్ప బాధతో కాదు. ప్రేమైన వల్ల అలాంటి ఆరాధన ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రతి ఆదివారం ఆయన మన వారమంతా ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని ఆయన నడిపించిన విధానం. ఎందుకు మనకు ఈ మధ్య కూడికలు అంటే మనల్ని సిద్ధపరచడానికి. శనివారం కూడా అందుకే చేరువస్తూ ఉన్నాం. కేవలం విజ్ఞాపన కాదు, విజ్ఞాపనతో పాటు సిద్ధపాటు. ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకొని, చక్క చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించడానికి. ఎందుకు అంటే ఆయన అలాంటి హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఉన్నపాటును వచ్చి ఆరాధించే ఆరాధన ఆయన కోరుకోవడం లేదు.
మన హృదయాన్ని శుద్ధి చేసుకొని చూడండి, ఒక మాట ఆదికాండంలో ఒక మాట చదువుతాం. ఆదికాండము యాకోబు చెప్తున్నటువంటి మాట మనం చూస్తాం చూడండి. 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయంలో 3వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనం లేచి బేతేలునకు వెళ్దాం. ఎక్కడికి వెళ్తా ఉన్నారు? బేతేలు, దేవుని యొక్క మందిరం. అక్కడికి వెళ్ళాలి. ఎలాగ వెళ్తూ ఉన్నారంట? మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, దేవుని స్థానంలో ఏదైతే పెట్టారో, దేవునికి ఇష్టంగా ఏదైతే ఉందో అవన్నీ ప్రక్కన పెట్టి పారవేసి, తర్వాత మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మనల్ని మనం శుద్ధి చేసుకొని, బాహ్య శుద్ధి కాదు, అంతరంగ శుద్ధి చేసుకొని మీ వస్త్రములను మార్చుకొనండి, మీ ప్రవర్తన మార్చుకొని. అందుకే మీరు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన చూసుకోండి అన్నాడు. దేవుని యొక్క మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఈ యొక్క అనుభవాలు కూడా వెళ్ళి మనం బేతేలులకు వెళ్దాం. ఊరికి దేవుని మందిరానికి వెళ్దాం కాదు. ఆయన కుటుంబంతో చెప్తా ఉన్నాడు, తన వారితో చెప్తా ఉన్నాడు, మీరు శుచిపరచుకోండి, పారవేయండి, అన్ని దేవతలను పారవేయండి, మనం బేతేలుకు వెళ్దాం. ఇలాంటి అనుభవాలతో వస్తే దేవుడు మన ఆరాధనను ఆగ్రహిస్తాడు కనుక అలాంటి మనసులతో ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. తద్వారా ఆయన మన ఆరాధనలు ఆయన ఆగ్రహించును గాక.